ఇండియన్ ఓషన్ నుంచి మనకి సునామీ అయినా లేకపోతే తుఫాన్ అయినా లేదంటే సెస్మిక్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలన్నా మనకు ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చేది శాటిలైట్ డేటా నుంచి అనమాట. సో ఈ శాటిలైట్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. కాకపోతే ఏంటంటే ఈ శాటిలైట్ డేటా కొన్నిసార్లు మాల్ ఫంక్షన్ అయితే లేకపోతే డేటా అవైలబిలిటీలో లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? సో దానికి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చిందే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. వీళ్ళు ఒక 150 కిలోమీటర్స్ ఆఫ్ సబ్మరీన్ లైన్ ని ఇండియన్ ఓషన్ రీజియన్లో వేయడం జరిగిందనమాట. సో అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఇనిషియేట్ చేశారనమాట. సో ఈ ప్రాజెక్ట్ కింద ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ డెప్త్లో ఈ యొక్క 150 కిలోమీటర్స్ ఆఫ్ ఈ యొక్క సబ్మరీన్ లైన్ అనేది వేస్తారు. సో ఇది అక్కడ ఉన్న ఓషన్ ఫ్లోని స్టడీ చేయడం, అదేవిధంగా అక్కడ యొక్క కరెంట్స్ మూవ్మెంట్ స్టడీ చేయడం, దానికి తగ్గట్టుగా ఏవైతే డేటా వస్తుందో దాన్ని ప్రాసెస్ చేసి ఈ యొక్క మిటిగేషన్ సెంటర్కి పంపించడం జరుగుతుంది అనమాట. సో చుట్టుపక్కల ఏవైతే మనకి బార్డరింగ్ కోస్టల్ స్టేట్స్ ఉంటాయో సో వాటికి ఎమ్మటి ఇమీడియట్ అలర్ట్ వెళ్ళిపోయింది ఒకవేళ ఏదైనా సునామీ అయినా సైక్లోన్ అయినా వస్తుందని. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎన్ ఓషన్ డికేడల్ సునామీ ప్రోగ్రామ్ కింద లాంచ్ అయింది అనమాట ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది. అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సా స్టేట్ సునామీ రెడీ ఒడిస్సా అనే ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. సో వీటన్ని ప్రాజెక్ట్స్ కింద కూడా ఇది కంబైన్డ్గా లాంచ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల మనం చాలా వరకు ప్రాణాలను కాపాడచ్చు, అదేవిధంగా చాలా వరకు ప్రాపర్టీని కూడా మనం సేవ్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనకి ఇండియన్ ఓషన్ రీజియన్లో క్లైమేట్ చేంజ్ ఇట్లాంటి ఎఫెక్ట్స్ వస్తాయో సో దాన్ని మిటిగేట్ చేయడం కోసం ఈ యొక్క డేటా అనేది చాలా యూస్ఫుల్ అయ్యింది అనమాట. సో ఐ హోప్ యూ గాట్ ద టాపిక్. సో ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్. థ్యాంక్ యూ.